ఇజ్రాయెల్ బందీల విడుదల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నారు. తమ చెరలో ఉన్న బందీలను వెంటనే విడుదల చేయాలని హమాస్ను ట్రంప్ ఆదేశించారు. తన మాటను బేఖతారు చేస్తే గాజా ప్రాంతాన్ని వల్లకడలా చేస్తారని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. హమాస్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. లేనట్లయితే గాజా ప్రాంతం మొత్తం సర్వనాశనం అవుతుందని హెచ్చరించారు. కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేసింది. అయితే ఇప్పటికే కొంతమంది బందీలను హమాస్ విడుదల చేసింది. కాగా మరికొంతమంది బందీలను విడుదల చేయాల్సి ఉంది. అలాగే హమాస్ చెరలో ఉండి మరణించిన ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలను వెంటనే ఆ దేశానికి అప్పగించాలని ట్రంప్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో హమాస్కు ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ట్రూత్ వేదికగా ట్రంప్ పోస్టు పెట్టారు. బందీల విడుదల విషయంలో జాప్యం చేసి అనవసరంగా గాజా ప్రాంతాన్ని వల్లకాడు చేసుకోవద్దని హమాస్ను హెచ్చరించారు ట్రంప్. బందీల విడుదల అంశం ఇటీవల కాలంలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య వివాదంగా మారింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఇదే విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్తో చర్చించారు. అలాగే గాజాలోని పరిస్థితుల గురించి కూడా చర్చించారు. కాగా గాజా ప్రాంతాన్ని అమెరికా స్వాధీనం చేసుకుంటుందని ఇటీవల అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్రంప్ చేసిన ఈ ప్రకటన అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. వాస్తవానికి గాజా ప్రాంతం పాలస్తీనాలో అంతర్భాగం. అటువంటి ప్రాంతాన్ని అమెరికా ఎలా స్వాధీనం చేసుకుంటుందన్న ప్రశ్న తెర మీదకు వచ్చింది. కాగా గాజాను స్వాధీనం చేసుకున్నామన్న ట్రంప్ ప్రతిపాదనను సౌదీ, జోర్డాన్ సహా మధ్యప్రాచ్యంలోని అనేక ఇస్లామిక్ దేశాలు వ్యతిరేకించాయి. ఇదిలా ఉంటే హమాస్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన తొలి దశ ఒప్పందం ఇటీవల ముగిసింది. కాగా ఈ ఒప్పందాన్ని పొడిగించాలని అమెరికా ప్రతిపాదించింది. ఈ ఒప్పందంలో భాగంగా హమాస్ తన చెరలో ఉన్న సగం మందిని విడుదల చేయాల్సి ఉంటుంది. కాగా ఈ షరతును ఇజ్రాయెల్ అంగీకరించింది. అయితే హమాస్ మాత్రం వ్యతిరేకించింది. హమాస్ చర్య ఇజ్రాయెల్కు ఆగ్రహాన్ని తెప్పించింది. ఇందుకు ప్రతిగా గాజా ప్రాంతానికి వచ్చే మానవతా సాయాన్ని అడ్డుకుంది. దీంతో గాజా ప్రాంతానికి ఇతర దేశాల నుంచి వచ్చే ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసరాలు ఒక్కసారిగా బంద్ అయ్యాయి. ఫలితంగా గాజాలో ఎటు చూసినా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. కాగా ఇజ్రాయెల్ చర్యను అనేక దేశాలు వ్యతిరేకించాయి.